నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీ నిర్మిస్తున్న ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము. ఎగ్జాక్ట్గా మనం ఉన్నది వచ్చేసి ఏక్యూసీసీ బిల్డింగ్ నిర్మిస్తున్న ప్లేస్ అనమాట. ఈ ఏక్యూసీసీ బిల్డింగ్ అంటే అమరావతి క్వాంటమ్ కంప్యూటేషన్ సెంటర్ అనమాట. ప్రజెంట్ దీనికి సంబంధించి లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఫౌండేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఫౌండేషన్ అంతా కంప్లీట్ అయిపోయి ఇక్కడ క్యూరింగ్ కూడా కంప్లీట్ అయిపోయి ఇక్కడ ఏంటంటే కాలమ్స్ వేసి పిల్లర్స్ కూడా చాలా వరకు అయితే కంప్లీట్ చేశారు. ప్రజెంట్ ఈ రోజు వచ్చేసి ఇక్కడ వైబ్రేషన్ టెస్ట్ అయితే చేస్తున్నారు. నా బ్యాక్ సైడ్ లో మీరు చూడొచ్చు. దీనికోసం వచ్చేసి 2 సార్లు వైబ్రేషన్ టెస్ట్ అయితే చేశారు. ఇప్పుడు లాస్ట్ వైబ్రేషన్ టెస్ట్ అన్నమాట. అయితే ఈ వైబ్రేషన్ టెస్ట్ కూడా ఎందుకంటే ఈ ఏక్యూసీసీ బిల్డింగ్ కి ప్యారలల్ గా అటుపక్క ఒక 4 టవర్లు ఇటుపక్క ఒక 4 టవర్లు అయితే వస్తున్నాయి. ఆ టవర్లు నిర్మించేటప్పుడు పైలింగ్ వేసేటప్పుడు ఎంత వైబ్రేషన్ వస్తుందో టెస్ట్ చేయడం కోసం ఈ వైబ్రేషన్ టెస్ట్ అయితే కండక్ట్ చేశారు. ఇది సెకండ్ టైం వైబ్రేషన్ టెస్ట్ అనమాట. సెకండ్ టైం వైబ్రేషన్ టెస్ట్ కూడా ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. నిన్న స్టార్ట్ చేశారనమాట ఈ వైబ్రేషన్ టెస్ట్. ఈ వైబ్రేషన్ టెస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. నేను ఈ వీడియోలో ఈ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ఈ ఏక్యూసీసీ బిల్డింగ్ నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చినాయి, ప్రజెంట్ ఇప్పుడు ఏమేమి పనులు జరుగుతున్నాయి, ఇక్కడ ఎలా ఉందో మీకు డీటెయిల్గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నుండి మీరు చూడొచ్చు ప్రెసెంట్ ఏక్యూసీసీ బిల్డింగ్ నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయో. ఈ ఏక్యూసీసీ బిల్డింగ్ కి లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఫౌండేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఫౌండేషన్ అంతా కంప్లీట్ అయిపోయి కాలమ్స్ వేసి పిల్లర్స్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. అలాగే దాంతోపాటు ఇప్పుడు వైబ్రేషన్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఇది సెకండ్ టైం అన్నమాట వైబ్రేషన్ టెస్ట్ కండక్ట్ చేస్తుంది. ఫస్ట్ టైం వైబ్రేషన్ టెస్ట్ వచ్చేసి మార్చి 3న అయితే కండక్ట్ చేశారు. అంటే లాస్ట్ మంత్ 3వ తారీఖున అయితే కండక్ట్ చేశారు. అప్పుడు కూడా మద్రాస్ ఐఐటి నిపుణులు వచ్చి ఇక్కడ వైబ్రేషన్ టెస్ట్ అయితే కండక్ట్ చేశారు. అప్పుడు పూర్తి స్థాయిలో ఎస్కావేషన్ కంప్లీట్ అయిన తర్వాత గ్రౌండ్ లెవెల్లో పీసీసీ వేసి ఆ వైబ్రేషన్ టెస్ట్ అయితే చేశారు. ఇప్పుడు ఏంటంటే ఫౌండేషన్ అంతా కంప్లీట్ అయిపోవడంతో సెకండ్ టైం వైబ్రేషన్ టెస్ట్ అయితే చేస్తున్నారు. ఇది కూడా ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇంకా 3వసారి వైబ్రేషన్ టెస్ట్ అయితే చేయాల్సి ఉంది. ఆ 3వసారి వైబ్రేషన్ టెస్ట్ వచ్చేసి మీకు ఇక్కడ 9 పైల్స్ ఏవైతే కనిపిస్తున్నాయో ఈ పైల్స్ పైన ఏంటంటే ఈ క్వాంటమ్ కంప్యూటేషన్ కి సంబంధించింది అయితే ఇన్స్టాలేషన్ చేస్తారు. ఇది దీనిపైన పైల్ క్యాప్ ఏర్పాటు చేసిన తర్వాత 3వసారి ఈ వైబ్రేషన్ టెస్ట్ అయితే చేస్తారు. ఈ వైబ్రేషన్ టెస్ట్ 3 సార్లు కంప్లీట్ అయిన తర్వాత దానికి సంబంధించి ఒక రిపోర్ట్ లాంటిది తయారు చేసి ఆ రిపోర్ట్ ఆధారంగానే ఈ ఐసోలేషన్ బిల్డింగ్ అయితే డిజైన్ చేస్తారు. ఈ ఐసోలేషన్ బిల్డింగ్ లోనే ఆ క్వాంటమ్ కంప్యూటేషన్ అయితే ఇన్స్టాలేషన్ చేస్తారు. ఒక ప్లాన్ ప్రకారం, ఒక ప్రాసెస్ ప్రకారం ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌గా అయితే ఇక్కడ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడిప్పుడు ఏంటంటే కాలమ్స్ వేసి పిల్లర్స్ నిర్మాణ పనులు అయితే చేస్తున్నారు. ఆ పిల్లర్స్ కూడా ఏంటంటే ఒక లెవెల్ వరకు వచ్చిన తర్వాత మొత్తం పూర్తి స్థాయిలో శాండ్ ఫిల్లింగ్ చేసుకుంటారు. క్వాంటమ్ కంప్యూటేషన్ ఇన్‌స్టాల్ చేసే రూమ్ ఏదైతే ఉందో ఆ రూమ్‌ని ఏంటంటే అత్యంత తక్కువ టెంపరేచర్‌లో ఉండేలాగైతే చూసుకోవాలి. దాని డిజైన్ కూడా ఏంటంటే ఈ 3 ఏదైతే వైబ్రేషన్ టెస్టులు చేస్తున్నారో ఈ 3 వైబ్రేషన్ టెస్టులకి సంబంధించిన ఒక రిపోర్ట్ ఆధారంగా ఆ రూమ్‌ని అయితే డిజైన్ చేస్తారు. ఆ రూమ్‌లోనే ఈ క్వాంటమ్ కంప్యూటేషన్ అయితే ఇన్‌స్టాల్ చేస్తారు. అది కూడా -250 టెంపరేచర్ ఉండేలాగైతే ఉంటుంది ఆ రూమ్ కూడా. ఆ రూమ్‌లో అత్యంత తక్కువ టెంపరేచర్ ఉండేలా చూసుకొని ఈ కంప్యూటేషన్‌కి సంబంధించిన చిప్స్ కానివ్వండి అయన్నీ అక్కడ ఇన్‌స్టాలేషన్ అయితే చేస్తారు. ప్రెజెంట్ సెకండ్ టైం ఈ వైబ్రేషన్ టెస్ట్ కండక్ట్ చేశారు కదా! ఇది పూర్తయిపోయింది. ఇంకా 3వసారి వైబ్రేషన్ టెస్ట్ కూడా ఈ 9 పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో పైల్స్ దానిపైన పైల్ క్యాప్ ఏర్పాటు చేసిన తర్వాత థర్డ్ టైం వైబ్రేషన్ టెస్ట్ అయితే చేస్తారు. ఈ 3 సార్లు వైబ్రేషన్ టెస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోతే దీనికి సంబంధించిన మొత్తం అయితే ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఈ వైబ్రేషన్ టెస్ట్ కూడా మెయిన్ దానికల్ల రీజన్ ఏంటంటే ఇక్కడ ప్రెజెంట్ అమరావతి రాజధాని ప్రాంతంలో అన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి. దాంతో పాటు ఈ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ప్యారలల్‌గా రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఒక 4 టవర్లు అయితే నిర్మిస్తారు. ఆ టవర్లు నిర్మించేటప్పుడు పైలింగ్స్ వేసేటప్పుడు దానికి సంబంధించిన వైబ్రేషన్స్ ఎంత స్థాయిలో వస్తున్నాయి, దాని ఆధారంగానే ఈ బిల్డింగ్‌కి సంబంధించిన రూమ్ ఏదైతే ఉందో ఆ ఇన్‌స్టాలేషన్ చేసే రూమ్‌ని డిజైన్ అయితే చేస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇప్పుడే ఈ వైబ్రేషన్ టెస్ట్ కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. మొత్తం అయితే ఇక్కడ చూసుకుంటున్నారు ఆ మిషనరీస్‌ని వాటిల్లో. ఇక్కడ ఎంత స్థాయిలో వైబ్రేషన్స్ వస్తున్నాయి మొత్తం ఇక్కడ రికార్డ్ చేస్తున్నారు.
ఈ ఏక్యూసీసీ బిల్డింగ్ వచ్చేసి G+1 స్ట్రక్చర్‌తో అయితే నిర్మిస్తున్నారు. దీని టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి 43,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. ప్రెజెంట్ ఇక్కడ ఏంటంటే పిల్లర్స్‌కి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే సైడ్ వైపు ఏంటంటే సైడ్ వాల్స్‌కి సంబంధించిన షట్టరింగ్ ఏసే పనులు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ పైలింగ్ రిగ్స్ కూడా మీరు చూడొచ్చు. రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి 2 పైలింగ్ రిగ్స్ పెట్టుకొని, ఆ పైలింగ్ రిగ్స్ ద్వారా పైలింగ్ వేస్తూ ఇక్కడ వైబ్రేషన్ టెస్ట్ అయితే జరుగుతుంది. ఈ ఏక్యూసీసీ బిల్డింగ్‌కి సంబంధించి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఒక 4 టవర్లు వస్తాయని చెప్పా కదా! ఆ టవర్లు కూడా ఒక్కొక్క టవరు అంటే హైయెస్ట్ టవర్ 48 అంతస్తులతో ఉంటే, లోయెస్ట్ టవర్ వచ్చేసి 29 అంతస్తులతో ఉంటుంది. ఇక్కడ నుండి టాప్ వ్యూలో మీరు చూడొచ్చు ఈ ఏక్యూసీసీ బిల్డింగ్ ప్రెజెంట్ ఇప్పుడు ఎలా ఉందో. ఈ క్వాంటమ్ వ్యాలీ మొత్తం 50 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. ఈ ఏక్యూసీసీ బిల్డింగ్ వచ్చేసి 2 ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు. దీని టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి 43,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. అలాగే ప్రెజెంట్ ఇప్పుడు జరుగుతున్న ఈ వైబ్రేషన్ టెస్ట్‌కి సంబంధించి మద్రాస్ ఐఐటీలో పీహెచ్‌డీ చేసిన తరంగ వైబ్రేషన్ టెక్నాలజీకి సంబంధించిన ఫౌండర్, సీఈఓ గారైన డాక్టర్ సూర్య చింతపల్లి గారు డీటెయిల్స్ అయితే చెప్తారు. SMR డెవలపర్స్ వారి BSK ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు లామ్ విలేజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా CRDA మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్న వారు SMR డెవలపర్స్. సెల్ నంబర్ 7075433444. ఈ వైబ్రేషన్ టెస్ట్ వచ్చేసి తరంగా కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు. ఐఐటి మద్రాస్‌కి సంబంధించిన ప్రొఫెసర్ అన్నమాట ఈయన. డాక్టర్ సూర్య చింతపల్లి గారు. ఇప్పుడు ఇక్కడ ఏమేమి పనులు జరుగుతున్నాయి అంటే వైబ్రేషన్ టెస్ట్ ఎలా జరుగుతుంది, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో మీకు వివరంగా అయితే చెప్తారు. నమస్తే అండి. ఐఎమ్ డాక్టర్ సూర్య చింతపల్లి. ఐఎమ్ ద ఫౌండర్ అండ్ CEO ఆఫ్ తరంగా వైబ్రోఅకౌస్టిక్ టెక్నాలజీస్. మేము ఐఐటి మెడ్రాస్ ఇంక్యుబేటెడ్ కంపెనీ. అండ్ ఇక్కడ నాతో పాటు ప్రొఫెసర్ చంద్రమౌళి పద్మనాభన్ గారు ఉన్నారు. హీఈస్ ద కరెంట్ ప్రొఫెసర్ ఇన్ ఐఐటి మెడ్రాస్. సో మేము ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి క్వాంటమ్ ఫెసిలిటీ యొక్క వైబ్రేషన్ ఐసోలేషన్ డిజైన్ చేస్తున్నాము. దాని గురించి ఆల్రెడీ మేము ఒక వైబ్రేషన్ స్టడీ చేసాము ఇంతకు ముందర ఇక్కడ సాయిల్ లెవెల్లో ఉన్నప్పుడు. ఇప్పుడు రాఫ్ట్ RCC వేశారు. ఈ రాఫ్ట్ RCC వేసిన తర్వాత ఈ పైల్స్ మీద ఎంత వైబ్రేషన్స్ జనరేట్ అవుతున్నాయి అనేది మేము ఇప్పుడు మెజర్మెంట్ చేసాము. తర్వాత పైల్ క్యాప్ అనేది వేస్తారు దీనిపైన. ఆ పైల్ క్యాప్ పైనే మన క్వాంటమ్ ఫెసిలిటీ బిల్డింగ్ అనేది వస్తుంది ఫెసిలిటీ. ఆ వైబ్రేషన్స్ పక్కనే మీకు ఏ కన్స్ట్రక్షన్ జరిగిన క్యాపిటల్ రీజియన్ కాబట్టి కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటాయి. ఆ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ జరుగుతున్నప్పుడు ఈ క్వాంటమ్ ఫెసిలిటీ అనేది చాలా సెన్సిటివ్ ఫెసిలిటీ ఉంటుందండి ఇది. సో దీనికి ఏంటంటే 12.5 మైక్రోమీటర్స్ పర్ సెకండ్ అని ఒక లెవెల్ మెయింటైన్ చేయాలి ఫ్లోర్ మీద. అది మన హ్యూమన్ హ్యాండ్ కూడా ఆ వైబ్రేషన్స్ ఫీల్ అవ్వదు. అంత వైబ్రేషన్స్ ని మనము మిటిగేట్ చేయాలంటే వెరీ హై సొఫిస్టికేటెడ్ ఐసోలేషన్ డిజైన్ చేయాలి. సో దానికోసం ఏంటంటే మేము ఈ మెజర్మెంట్స్ ఇక్కడ ఆల్రెడీ మీరు పైల్ రిగ్స్ కనబడుతున్నాయి కదా, అలాంటి పైల్ రిగ్స్ ఆపరేషన్ జరుగుతూ ఉంటాయి రేపు పొద్దున బిల్డింగ్స్ అప్పుడు. ఆ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు ఈ క్వాంటమ్ ఐసోలేషన్ అనేది డిజైన్ చేస్తే లోపల ఉన్న ఫెసిలిటీకి రేపొద్దున ఎంత వైబ్రేషన్స్ పక్కన ఏమి జరిగినా సరే దీనికి ఏమీ అవ్వకుండా సేఫ్ గార్డే ఉంటుంది. అది డిజైన్ అనేది తరంగా వైబ్రోఅకౌస్టిక్ టెక్నాలజీస్ వాళ్ళు మేము వీఆర్ డూయింగ్ ఇట్. So with our co-founder Chandramoli Padmanabhan garu is our mentor and the person who is leading this project in the design. Thank you. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. Okay.